ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లపై ప్యాసింజర్లు దాడి చేస్తున్నారని ఆరోపిస్తూ జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో పరిధిలోని హైర్ ఆర్టీసీ బస్సుల యజమానులు సమ్మెకు దిగారు. ప్రధానంగా ఈ బస్సులన్నీ జగ్గయ్యపేట నుంచి విజయవాడకు వెళ్లి వస్తూ ఉంటాయి. తరచూ ప్రయాణికులు డ్రైవర్లపై దాడులకు దిగుతున్నారని, తాజాగా జగ్గయ్యపేట బస్టాండ్లోనే డ్రైవర్పై హత్యాయత్నానికి దిగారని, మార్గమధ్యంలో కూడా పలుచోట్ల డ్రైవర్లు కాంట్రాక్టర్లపై భౌతిక దాడులకు దిగుతున్నారని, దాన్ని నివారించడంలో ఆర్టీసీ యాజమాన్యం పోలీసులు వైఫల్యం చెందారని హైర్ బస్సుల యజమానులు ఆరోపించారు. నిన్న మధ్యాహ్నం లంచ్ టైంలో మా డ్రైవర్ గారు బస్సులో కూర్చొని భోజనం చేసే టైంలో అంతకుముందు మా డ్రైవర్ గారు ఏదో మాట్లాడారని, బస్సులో లగేజ్ పెడితే ఆ లగేజ్ వెనక సీట్లో అన్నారని చెప్పేసి దాన్ని ఒక ఇదిగా పెట్టుకొని జగ్గయ్యపేట వచ్చిన తర్వాత భోజనం చేస్తున్న డ్రైవర్ మీద అతని అనుచరులు తీసుకొచ్చి దాడి చేసి మారణాయుధాలతో భోజనం చేస్తున్నాడనే విచక్షణ కూడా లేకుండా అతని మీద దాడి చేయటం వల్ల అతని ఒక పదునైన కత్తితో అతన్ని పొడవబోయేసిన పరిస్థితిలో మా డ్రైవర్ గారు పక్కకు తప్పుకుంటే అది ముక్కు దగ్గర తగిలి ముక్కు కట్ అయిపోయిన పరిస్థితి. చిలకల్లు సెంటర్లో మా ఆటోలకి మీరు ఎందుకు సైడ్ అవ్వరు అని చెప్పేసి కొంతమంది ఆటో డ్రైవర్లు మా డిపోకి వచ్చి బస్సు డిపోలో అప్పచెప్పే టైంలో మా డ్రైవర్ గారిని ఆపి డిపోలోనే వాళ్ళు అందరూ చుట్టుముట్టి మా డ్రైవర్ సోదరు మీద దౌర్జన్యం చేసి అతను పిడిగుద్దులు గుద్ది అతను కొట్టే పరిస్థితి నిన్న రాత్రి జరిగింది. మధ్యాహ్నం అతని మీద దాడి జరిగింది, హత్యా ప్రయత్నం జరిగింది. సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ అతని మీద దాడి చేయడం జరిగింది. వెంటనే ఆర్టీసీ కార్మికులు అతన్ని దౌర్జన్యం చేయడానికి వచ్చిన వాళ్ళని పట్టుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి అప్పచెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే ఆర్టీసీ కార్మికులుగా మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. శ్రీశక్తి పథకం వచ్చిన తర్వాత బస్సుల సంఖ్య పెంచలేదు, మాకున్న సౌకర్యాలు కల్పించలేదు, సిబ్బందిని కూడా పెంచలేదు. అదే సిబ్బందితో అదే బస్సులతో ఈరోజు మాకు ఈ సంఘ విద్రోహ శక్తుల నుంచి మాకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలని చెప్పేసి ప్రస్తుతం ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉన్న బస్సులను విజయవాడ వైపు తిప్పి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని చెప్పారు. ప్రయాణికులతో పరస్పరం ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. అయితే డ్రైవర్లపై దాడి చేసిన ఘటనలపై కేసులు నమోదు చేశామని, పలువురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే హైర్ బస్సుల యజమానులు మాత్రం ఉన్నతాధికారులు వచ్చి తమకు హామీ ఇస్తేనే బస్సులు నడుపుతామంటున్నారు. పథకాన్ని జనాలు ఎంతమంది 50కి 100 మంది ఎక్కినా సరే మేము లేడీస్ ఎందుకని మాకు మెంటల్గా ఫిజికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మేము సర్వీస్ చేస్తున్నాం సార్. మా మీద కూడా ప్యాసింజర్స్ రివర్స్ అవుతున్నారు. స్టేజ్కి అడుగడుక్కి ఆపమంటున్నారండి. ఇప్పుడు పథకం పెట్టిన తర్వాత చాలా కష్టాలండి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్. మేము మా బాధను అర్థం చేసుకొని మా మీద రివర్స్ అయ్యే ప్యాసింజర్లు మాకు చట్టాలు ఉన్నాయి కదండి, ఆ చట్టాలు అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. పోలీసు వాళ్ళు వెంటనే బాగానే రియాక్ట్ అయ్యారు. దురదృష్టం ఏంటంటే ఒకదానికొకటి వెంటనే 2 జరిగినాయి సంఘటనలు. నిన్న రాత్రి కూడా ఆటో వాళ్ళు సైడ్ ఇవ్వలేదని ఒక చిన్న ఇష్యూ జరిగింది. నిన్న మధ్యాహ్నం ఏమో ఈ ఇష్యూ జరిగింది. ఈ డ్రైవర్ని కొట్టడం, ఆయన రక్తం వచ్చేటట్టుగా కొట్టారు. అది ఈ రెండు సంఘటనలు వరుస జరిగినాయి. ఇది కాకుండా లాస్ట్ వీక్ 1 వీక్ బ్యాక్ కండక్టర్ మీద దాడి జరిగింది. దాంతో కొంచెం ఈ ఇష్యూ కాస్త హైలైట్ అయిపోయింది. ఇది జరగకుండా ఉండాలి. వీళ్ళు కానీ వాళ్ళు కానీ సంయమనం పాటించాలి.